స్పందన పంచదశ వార్షికోత్సవ పత్రిక కోసం శ్రీమతి సరస్వతుల విజయలక్ష్మి గారు రచించిన కథ. ఏమండోయ్ శ్రీవారు, సాయంత్రం తొందరగా వస్తే కళాసాగర్లో సంగీత కార్యక్రమం ఉంది. తొందరగా వెళ్ళకపోతే సీట్లు దొరకవు అంది సుజాత. తెలుసండి శ్రీమతి గారు, తమరు ఆర్డర్ వేస్తే రాకుండా ఉంటానా? రెడీగా ఉండు, వెళ్దాం అని కారులో వెళ్ళిపోయాడు సురేష్. సాయంత్రం వెళ్ళేసరికి హాలు కిటకిటలాడుతోంది. ఎక్కడా సీటు కనిపించలేదు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి, రండి సార్, మీకు సీట్లు చూపిస్తాను అని, ముందు వరుసలో సీట్లు చూపిస్తాను అని ఫ్రంట్ రోలో 2 సీట్లను చూపించింది. వద్దమ్మా, అవి ఎవరో పెద్దలకి ఉంచిన సీట్లు, వాళ్ళు వస్తే బాగోదు అన్నారు. ఏం పర్వాలేదు, మీరు కూర్చోండి అని వారిని కూర్చోబెట్టి వెళ్ళిపోయింది అమ్మాయి. సుజాత మెల్లిగా భర్త చెవిలో, దారిలో ట్రాఫిక్ మూలంగా ముందు సీట్లు మనకు దొరికాయి, అది మన అదృష్టం అంది. కచేరీ ప్రారంభమైంది. శివరంజని చక్కగా పాడుతోంది. జనాలు మాయి మరిచి వింటున్నారు. 3 గంటల కచేరీ 3 నిమిషాల్లో అయిపోయినట్లుగా అనిపించింది సుజాతకి. శ్రోతలు కోరుకున్న పాటలు కూడా పాడింది. కచేరీ అయిపోయింది. అభిమానులు అందరూ వెళ్ళి కలుస్తున్నారు. మనం కూడా వెళ్ళి ఆమెను కలుద్దాం అంది సుజాత. సరే అన్నాడు సురేష్. ఎంత బాగా పాడారండి, మీ పాటలతో జనాన్ని కట్టిపడేశారు అంది సుజాత. అంతా మీ అభిమానం అండి. మీలాంటి శ్రోతలు మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే మాకింతకన్నా ఏం కావాలండి అంది శివరంజని. ఒక ఫోటో తీసుకుందాం అంది సుజాత. అలాగే, దానికేం భాగ్యం, మా వారు వస్తారు, అప్పుడు తీసుకుందాం అంది శివరంజని. ఇంతలోనే మోహన్ రావు వచ్చాడు. ఇదిగో మాటల్లోనే వచ్చేశారు అంటూ తన భర్తని పరిచయం చేసింది శివరంజని. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు మోహన్. ఇప్పుడు ఎందుకండి, ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు సురేష్. అలా కాదు, మా కోరికను మన్నించాలి అన్నారు శివరంజని, మోహన్. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనానంతరం టెలిఫోన్ నెంబర్ అడిగి తీసుకుని, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అంటూ బయలుదేరింది సుజాత. ఎంతో ఆప్యాయంగా కారు దాకా వచ్చి సాగనంపారు. అంత పెద్ద గాయనితో కలిసి భోజనం చేయడం, మాట్లాడడం తమ అదృష్టంగా భావించింది సుజాత. కొన్ని నెలలు గడిచిన తర్వాత శివరంజని మరలా ఆ ఊరికి రావడం జరిగింది. అన్న మాట ప్రకారం సుజాతకి ఫోన్ చేసి భోజనానికి వస్తాం అని చెప్పింది. సుజాత సంబరపడిపోయింది. ఇల్లంతా చక్కగా సర్ది బోలెడు పిండి వంటలతో భోజనాలు తయారు చేసింది. వాళ్ళు రాగానే కుశల ప్రశ్నల అనంతరం కబుర్లలో పడ్డారు. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అని అడిగింది సుజాత. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అమ్మాయి మద్రాసులో ఉంటుంది. ఇద్దరికీ సంగీతం వచ్చు, బాగా పాడతారు. మా వారు కూడా పాడతారు. అది వరకు ఇద్దరం కలిసి కచేరీలు చేసేవాళ్ళం, ఇప్పుడు పాడలేకపోతున్నారు అంది శివరంజని. అంతా విని, శారదాదేవి మీ ఇంట్లోనే ఉందన్నమాట అంది సుజాత. మరి మీ పిల్లలు అడిగింది శివరంజని. 2 అమెరికాలో ఉన్నారు, 2 ఇండియాలో ఉన్నారు. మా వారు లలిత సంగీతం పాడతారు అంది సుజాత. మా ఆవిడ కూడా లలిత సంగీతం చాలా బాగా పాడుతుంది అన్నాడు సురేష్. ముందు భోజనాలు కానిద్దాం, తర్వాత పాటలు అంటూ భోజనానికి ఆహ్వానించింది సుజాత. భోజనాలు అయిన తర్వాత అందరూ పాటలు పాడడం ప్రారంభించారు. ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ పాడసాగారు. శివరంజని గారు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. చక్కటి సంగీత సరస్వతిని కన్నారు. మీ జీవితం వడ్డించిన విస్తరి. మీరు పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచా పెట్టుకుని పుట్టారు అంది సుజాత. మీరు అనుకున్నట్లు ఈ శివరంజని జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్ని కష్టాలు అనుభవించి ఈ స్థితికి వచ్చామో తెలుసా? నిజం చెప్తున్నాను. ఆకు ఆకు పుల్ల పుల్లతో విస్తరి కుట్టినట్టు ఒక్కొక్కటి ఎంతో కష్టపడి సమకూర్చుకున్నాం అంది శివరంజని. అందుకే కష్టే ఫలి అన్నారు. మీరు కష్టపడి పైకి వచ్చారు. ముదితల్లి నేర్వని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అని అన్నారు పెద్దలు. అదృష్టం మిమ్మల్ని వరించింది అంది సుజాత. మీరు వింటానంటే నాకు అది చెప్తాను అంటూ తన కథ చెప్పడం ప్రారంభించింది శివరంజని. మా అమ్మకి నేను ఒక్కతే కూతుర్ని. మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. మాకేమీ ఆస్తులు లేవు. మా అమ్మకి సంగీతం వచ్చు. పిల్లలకి పాఠాలు చెప్పేది, వంటలు కూడా చేసి పెడుతూ ఉండేది. ఈ వచ్చిన ఆదాయంతో మా పొట్టలు నింపుకునేవాళ్ళం. ఒకరోజు మా అమ్మ సంగీతం మాస్టారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మకి సంగీతం నేర్పిస్తున్నాను
మా అమ్మాయికి సంగీతం నేర్పిస్తున్నాను. దాని శృతి శుద్ధం, కంఠం బాగుంటుంది. గాత్రం నేర్పిస్తే పైకి వస్తుంది. డబ్బు పెట్టి సంగీతం నేర్పించే స్తోమత నాకు లేదు. ఏదో దారి మీరు చూపిస్తే మా ఇద్దరి పొట్టలు నింపుతుంది అంది శాంతమ్మ. అలాగేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపై అమ్మాయి అదృష్టం. పట్నంలో కొత్తగా సంగీత కాలేజీ పెడుతున్నారు, అక్కడ ప్రయత్నిస్తాను. సీటు దొరికితే మిగతా ప్రయత్నాలు చేస్తాను. అమ్మాయిని నాతో పంపండి అన్నారు. అంతే. ఆ మరుసటి రోజు మాస్టారుతో నేను పట్నం వెళ్ళిపోయాను. మాస్టారి బంధువుల ఇంటికి వెళ్ళాం. చెల్లమ్మ, నాకు సహాయం కావాలి. ఈ అమ్మాయిని వారం రోజులు మీ ఇంట్లో ఉంచుకోగలవా అని అడిగారు. అయ్యో, అదెంత మాట, తప్పకుండా మా ఇంట్లో ఉంచుకుంటాను అంది ఆమె. నేను మాస్టారు వారి బంధువుల ఇంట్లో కొన్ని రోజులున్నాం. ఆమెను నేను అక్క అని పిలిచేదాన్ని. పనులన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ సినిమా పాటలు పాడుకుంటూ కాలం గడిపేవాళ్ళం. ఆ మరుసటి రోజు మాస్టారు సంగీతం కాలేజీకి వెళ్ళి వచ్చి, నీకు కాలేజీలో సీటు దొరికింది అన్నారు. ఇక మిగతా ప్రయత్నాలు చేయాలి అంటూ కాలేజీలో కనిపించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నా కథంతా చెప్పి, ఈ అమ్మాయికి ఒకరోజు వారం ఇవ్వండి అని అడిగారు. అందరూ నాకు వారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా స్నేహితురాలు పార్వతి ఇంటికి వెళ్ళి కూడా అడిగారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక అమ్మాయిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తున్నాను అన్నారు. వెంటనే పార్వతి, వెళ్ళమ్మ, మా ఇంట్లో ఉంచండి, మా అమ్మాయితో పాటు వెళ్ళి వస్తూ ఉంటుంది అని అన్నారు. చివరిగా మాస్టర్ బంధువు కూడా, మీకు ఎక్కడా కుదరకపోతే మా ఇంట్లో ఉంచండి అని అన్నారు. ఇక వారం అంటే మీకు తెలుసో లేదో చెప్తాను. వారం అంటే ఒక్కొక్క రోజు ఒకరి ఇంట్లో భోజనం చేయడం. రోజు కాలేజీకి వెళ్లే ముందు, ఈరోజు మీ ఇంట్లో వారం అండి అని చెప్పాలి. చెప్తే వారు ఆ రోజు 2 పూటలా భోజనం పెడతారు. చెప్పకపోతే మర్చిపోతారేమోనని భయంతో చెప్పడం పరిపాటి. నాకు ఒకటే లక్ష్యం, అమ్మ నా కోసం ఎంత కష్టపడుతుంది, ఆమెను సుఖపెట్టాలి, ఆమె కోసం ఎంత కష్టమైనా భరిస్తాను అని అనుకునేదాన్ని. రోజు కాలేజీకి వెళ్తూ దారి పొడవునా పాడుకునేదాన్ని. వారాల ఇంటికి వెళ్ళినప్పుడు వారు భోజనం పెట్టేదాకా పాడుకునేదాన్ని. సాయంత్రం పూట నేను పార్వతి కలిసి పాడుకునేవాళ్ళం. ఉదయం లేవగానే పిన్నిగారికి వంటింట్లో నాకు తోచిన సాయం చేసేదాన్ని. ఆమె కూడా నన్ను అభిమానంగా చూసేవారు. ఆమె కొడుకులు కూడా స్వంత చెల్లెల్లా చూసుకునేవారు. నేను అక్క అని సంబోధించే మాస్టారి బంధువు ఇంట్లో కూడా వారం ఉండేది. భోజనం పెట్టడమే కాకుండా నాకు కావలసిన బట్టల బాధ్యత కూడా అక్క చూసుకునేది. ఈ విధంగా నాకు చీకు చింత లేకుండా సంగీత సాధన చేసుకునేదాన్ని. ఒకరోజు విచారంగా ఉన్న నన్ను చూసి, అక్కయ్య ఏంటి అదోలా ఉన్నావు అంది. ఏం లేదు, ఈ మధ్య సంగీతం పాడేవారందరూ నువ్వు వెనక్కి కూర్చుంటావా, తంబురా వాయిస్తావా అని అడుగుతున్నారు. నాకు స్టేజీ మీద వాళ్ళ పక్కన కూర్చునేందుకు సరైన బట్టలు లేవు అన్న విచారంగా. పిచ్చిపిల్ల, వచ్చిన అవకాశం పోగొట్టుకోకు అంటూ తన బీరువాలోంచి 2 సిల్కు చీరలు తీసి ఇచ్చి తన జాకెట్లు కుట్టువేసి ఇచ్చారు. పండగ వస్తే నాకు లంగాలు ఓణీలు కొని తెచ్చేవారు. వారి పిల్లలాగే చూసుకునేవారు అంది. శివరంజని గారు, మీ సంకల్పం బలం గొప్పది. మాతృదేవో భవ అని అన్నారు పెద్దలు. మీ అమ్మగారిని సుఖపెడదామని అనుకున్నారు. అందుకే ఆ సరస్వతీదేవి మీ మీద దయ చూపించింది. ఇంతకీ మీ అక్కయ్య దొరికిందా? పట్టు పట్టరాదు, పట్టి విడువారాదు అని అన్నారు. నేను జల్లెడ పట్టి వెతికితే అక్కయ్య దొరికింది. ఈ ఊర్లోనే ఉంది. మరి పిన్నిగారు అంది సుజాత. ఆమె కూతురికి పెళ్లి చేసి కొడుకులతో వెళ్ళిపోయారట. అలాగా, మీ అక్కని ఎలా కలిశారు అడిగింది సుజాత. మీరు ఒకప్పుడు శివాని, రంజని, శివరంజని అని పిలిచేవారు. ఆ శివరంజనిని నేనే అక్క. అంతా నువ్వు పెట్టిన భిక్షే అక్క అంది. అమ్మా, శివరంజనివా? ఎంత దానివైపోయావు. సన్నగా ఉండి చీర కట్టుకుని ఇంటి దగ్గర తల ఎత్తితే కాలేజీ దగ్గర ఎత్తేదానివి. కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ. అక్క, ఆ వారాల అమ్మాయిని నేనే అంది శివరంజని. నువ్వు వారాల అమ్మాయివి కావు, కోరిన పాటలు పాడే వరాల అమ్మాయివి నువ్వు. మా వరానివి నువ్వు. నన్ను ఎట్లా పోల్చుకున్నావు? కచేరీ రోజు మిమ్మల్ని గుర్తుపట్టి సీట్లుంచమని చెప్పాను. అంతా వింటూ, పోనేండి, కథ సుఖాంతమైంది అన్నారు సురేష్ గారు. అక్క, బావగారు కూర్చోండి అంటూ బట్టలు పెట్టింది శివరంజని. అయితే చెల్లెలు మరిదిగారు కూర్చోండి అంటూ పసుపు కుంకుమ ఇచ్చి వారిరువురిని సత్కరించింది సుజాత. ఈసారి మా ఊరు రండి, అమ్మని చూదురుగాని అంది శివరంజని. అలాగే అంది సుజాత. వారిద్దరి దగ్గర సెలవు తీసుకుని శివరంజని, మోహన్లు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదండి కథ. దీని మీద మీరు అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు.